వెల్కమ్ టు SVN న్యూస్. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి మాతా చారేంద్ర ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలుమూలలకి మీడియా పరంగా వ్యాప్తి చేసినటువంటి సంస్థల ఎదుగుదలకి ప్రముఖ పాత్ర వహించినటువంటి మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పత్రికేయులకి మీడియా సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో బిజీ కార్యక్రమాలు బిజీ పనులున్నప్పటికీ మా విన్నపాన్ని మన్నించి అలాగే విశాఖ జిల్లా ద్వారా ఈ వచ్చే నెల 10వ తారీఖున నాగరాజ్ చేతి మీదుగా అలాగే చాంద్ర గారి చేతి మీదుగా ఐడి గారు అలాగే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆయనకి ఆల్ ది బెస్ట్ అండి. జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ అండి. చాంద్ర గారి చేతుల మీదుగా రాజు గారి చేతుల మీదుగా అలాగే వెంకటరమణ గారు మరియు సొంత గట్టిగా రాసుకోవాలండి. ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు ఇప్పుడు కూడా హెచ్ఆర్సీకి అండదండగా ఉండి న్యాయానికి ఇప్పుడు పోరాటం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. ఈ సందర్భంగా మరి బిందుకి మండల ప్రెసిడెంట్ గారు రాజు గారు మాట్లాడుతున్నారు. ఈ సంస్థ నుంచి 3-4 నెలలు సంబంధం ఉందండి. అలాగే ఈ 3-4 నెలల్లో జర్నీలో చాలా విషయాలు నీకు లేని వారికి సహాయం చేయడం అని చెప్పేసి లేకపోతే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. దానికి తగ్గట్టుగా రిలేటెడ్గా నేను కూడా నా వంతు కృషిగా ఈ సంవత్సరం ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి నేను రాజుగారితో కూడా పలుమార్లు డిస్కషన్ చేశాను. ఆయన న్యాయం ఉండాలి, న్యాయం ఉంటేనే. కుటుంబ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చైర్మన్ శ్రీకాంత్ గారికి, నేషనల్ జనరల్ సెక్రటరీ చారేంద్ర గారికి, జిల్లా కార్యవర్గ సభ్యులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ బాధ్యతను నాకు అప్పగించడం చాలా ఆనందంగా ఉంది. అయితే జిల్లాలో చాలా కమిటీలు వాట్సాప్ గ్రూపుల్లో చూశాను. చాలా మంది కొంచెం యాక్టివ్గా లేకపోవడం వల్ల బాధ్యత తీసుకున్న తరుణంలో చైర్మన్ గారిని చారి గారిని ఒక కోరడం జరిగింది, వేయడం జరుగుతుందండి. యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ ముందుకు తీసుకొద్దామని చెప్పి ప్రపోజల్ పెట్టాను. దానికి వాళ్ళు అంగీకరించి ప్రతి జిల్లాలో మళ్ళీ కమిటీ మార్చడానికి నాకు బాధ్యతలు ఇచ్చారు. దాంతోపాటు కూడా హెచ్ఆర్సీ కమిటీలో ఉన్న సభ్యులు ఏం జరిగినా సరే వాళ్ళు సమయాన్ని కేటాయించి అవతల వాళ్ళకి న్యాయం జరిగేలాగా పోరాటం చేయడం కూడా చాలా ఆనందం.